హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ మొక్క పేరు తెల్ల గల్జేరు మొక్క అండి. చూడండి, ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఎర్ర గల్జేరు అంటే పువ్వులు గులాబీ రంగులో గుత్తులుగా పోస్తాయి. ఇగో తెల్ల గల్జేరు చూసారా, పువ్వులు ఇలా తెల్లగా ఉంటాయి, తెల్లటి పువ్వులు ఉంటాయి. ఆకు వెనకాల పచ్చగా ఉంటుంది అన్నమాట. ఎర్ర గల్జేరుకి కొంచెం బూడిద రాసినట్టు ఉంటుందండి. ఈ మొక్క కిడ్నీ రోగాల్ని ఇంకా రక్తహీనతను తగ్గిస్తుంది, షుగర్కి చాలా పనిచేస్తుందండి. ఈ మొక్కతో పచ్చడి, పులుసు, పప్పు వండుకుంటారు. నేను ఈ మొక్కను వేయలేదండి, కుండీలో దానికి అదే వచ్చింది. కొన్ని విత్తనాలు మనకి మట్టితో కలిసిపోయి ఉంటాయి, కనపడవు. ఇలాగా ఏదైనా మొక్కలు వేసినప్పుడు ఏదైనా వర్షం పడినప్పుడు కూడా ఇలా సడన్గా వస్తూ ఉంటాయి. నాకు లక్కీగా ఈ తెల్లగల్జేరు మొక్క మా కుండీలో వచ్చింది. ఈ తెల్లగల్జేరు మొక్కని పునర్నవ అటిక మామిడి అని కూడా పిలుస్తారండి. ఈ మొక్కతో చేసిన క్యాప్సూల్స్ కానీ, ట్యాబ్లెట్లు కానీ, టానిక్లు కానీ ఆయుర్వేద షాపులో లభిస్తున్నాయి. తెల్ల గల్జేరు మొక్కని మీరు ఎప్పుడన్నా చూసారా? ఈ మొక్కతో మీరు ఎప్పుడన్నా పప్పు, పులుసు, పచ్చడి చేసుకున్నారా?